ఆగా నేను రైతులు సంఘీభావం తెలుపుతా రవిశంకర్ జరిగిపోతున్నాను నేను రవిశంకర్ జరిగిపోతున్నా నన్ను ఆపడా మీరెవరే నేను రోడ్డు మీద కూర్చున్న తప్పు తప్పయా ఏంటి మరి రమ్మను అరే మా బండాపు నువ్వు కానిస్టేబుల్ నాకు ట్రావెలింగ్ చేసే రైట్ లేదా అయ్యే వాస్తవం కూడా సంఘీభావం జరపడానికి పోతున్నాడు అలా ధర్నా అయిపోయింది అంత అయిపోయింది నేను రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా నాకు రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా అనే ధర్నా చేపిస్తున్నావు రోడ్డు కూర్చొని కారణం నేను రైతులు సంఘీభావం తెలిపద్దా అదే ఏం నడుస్తుంది ఏంది జై జవాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అన్న జరగదు నేను పంపుతా జై జవాన్ జై కిసాన్ పంపౌదు నుండి నీటిని యువకు తరలిస్తే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉన్నది అని ఒక భావన ఏదైతుందో ప్రజానికంలో ఏర్పడుతుంది. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తున్నటువంటి ఈర్షా ద్వేషంతో ఏదైతే ఉన్నదో వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ లిఫ్ట్ దాన్ని ఆపరేట్ చేయలేకపోవడంతో వీళ్ళు మొత్తం రాష్ట్రం అంతా దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోబోతుందని చెప్పంటున్నాను. ఇలా సాంకేతిక నిపుణులు ఎవరే కానివ్వని చెప్పంటున్నాను. నేను అందరూ కూడా ఒకటి ఏం చెప్తున్నాను చెప్పారంటే వీళ్ళ ఇవాళ మనకు ఇవాళ అఖిలపక్షం మీరు వాళ్ళ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏదైతుందో మీరు బలవంతాన్ని ఏదైతుందో వాళ్ళు లాక్కెళ్ళిండ్రు. ఇప్పుడు కనీసం వాళ్ళ సంఘీభావం తెలిపేటువంటి యొక్క హక్కు మాకు లేదానే? ఇలా రవిశంకర్ ఒక రైతు బిడ్డ, నేను ఒక రైతు బిడ్డనే అని చెప్పంటున్నా. నేను ఒక రైతు బిడ్డను, నా కొడిమేల్లో సాగున్నది, కొడిమేల్లో నాకు సాగున్నది, జగిత్యాలలో నాకు సాగున్నది. వరదకాల్లో నీటిని ఏదైతుందో తరలిస్తే ఏదైతుందో ఇవాళ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరదకాలం ఏదైతుందో గ్రావిటీ కాలువ తవ్విండా. కేసీఆర్ గారు ఏదైతుందో ఆ గ్రావిటీ కాలువను ఇవాళ ఎగువకు ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్పి తరలింపు చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దిండు. మొత్తం వరదకాలం అంతా నింపుతే ఏదైతుందో మీకు చొప్పదంటికి వెళ్ళి ఏదైతుందో రామడిగే కానీ అటు కరీంనగర్ సంబంధించిన కొత్తపల్లి కానీ గంగాధర కానీ మల్యాలు కానీ కొడిమేలు కానీ ఎగువన మేడిపల్లి మండలం కానీ మెట్టుపల్లి కానీ ఇవన్నీ ఏదైతుందో మాకు భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉన్నది. అది చేయండి అని చెప్పానంటే అది చేయకుండా ఇవాళ మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రవిశంకర్ గారు ఎక్కడికి వచ్చేది అవుతుందో మేము సంఘీభావం తెలిపేది అవుతుందో మేము ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నీటి ఎత్తిపోల్సినటువంటి ఆవశ్యకత టెక్నికల్ ఫీజిబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి ఆయన కోరితే ఆయన కొండగట్టు నిర్బంధించి గంగాధర తరలించకపోతున్నారని చెప్పండి. నేను రైతులు సంఘీభావం తెలుపుతా రవిశంకర్ జరిగిపోతున్నాను నేను రవిశంకర్ జరిగిపోతున్నా నన్ను ఆపడా మీరెవరే నేను రోడ్డు మీద కూర్చున్న తప్పు తప్పయా ఏంటి మరి రమ్మను అరే మా బండాపు నువ్వు కానిస్టేబుల్ నాకు ట్రావెలింగ్ చేసే రైట్ లేదా లైసెన్స్ లేదా లైసెన్స్ లేదా అయ్యే వాస్తవం కూడా సంఘీభావం జరపడానికి పోతున్నాడు అలా ధర్నా అయిపోయింది అంత అయిపోయింది నేను రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా నాకు రైతులతో కూడా మాట్లాడే హక్కు నాకు లేదా అనే బాబిట్రాడు అవునే నాకు రైతులతో మాట్లాడే హక్కు లేదా మరిగా లేరే అంటే లేరే అంటే లేరు జనం లేరు వాళ్ళు ధర్నా చేపిస్తున్నావు రోడ్డు కూర్చొని కారణం మరి వెళ్ళిపోతున్నా ఏంది మరి ఏంది ఏం తమ్మా చేస్తుండు
అరే చెయ్యి స్టేట్ పోతా కనీసం మా ప్రజాస్వామ్యం మాట్లాడకు లేదా? నీ ధర్నా అయిపోయింది, ఇస్ ఆల్ రైట్. మీ రైతులు సంఘీభావం తెలిపద్దా? అదే ఏం నడుస్తుంది ఏంది, ఏం నడుస్తుంది ఏంది అంటున్నాను నేను. నీ చక్క బండి పోయటం అనేది బండి ఆపి నేను రోడ్డు కూర్చోని కారణం పోయి పెద్ద మనిషి, నేను రోడ్డు మీద కూర్చొని కారణం పోయి పెద్ద మనిషి అంటున్నాను. నేను బండ్లు ఆగుతున్నా అంటే నువ్వు కారణం. బండ్లు ఆగుతుంటే ఎవరి కారణం? మీ అన్న సాక్షి, మా పాత్రిక సోదరులందరూ కూడా, మా బాధ్యత అందరూ కూడా సాక్షి అని చెప్పి అంటున్నా. నేను స్టేట్ పోతుంటే ఏదైతుందో ఇలా బండి దిగి రోడ్డు కూర్చున్న పరిస్థితి ఎవరు పట్టుకొచ్చిందా? వాళ్ళకి మాట్లాడే హక్కు లేదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? రైతుల సంఘీభావం తెలిపద్దా? నేను రైతులు అన్నవో రామచంద్ర అని చెప్పిన వాడు ఏదైతుందో రోజుగారు కూడెత్తుంటే వాళ్ళు ఏదైతే వరదకాలు ధర్నా చేసిండ్రు, మీరు ధర్నా లేపి అయిపోయింది. రాజ్యం లేదు. అన్న జరగదు పంపుతావు. జై కిసాన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, జై కిసాన్. పోలీసులు నశించాలి, నశించాలి. మీరు లేదు సార్, నేను ఉన్నదా? రవిశేఖర్ నుంచి పెట్టండి. హలో